దేవునికి స్తోత్రం. మీరు ఈ రోజు చర్చికి వెళ్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, యేసు పేరు పలుకుతున్నారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ సువార్త మన దేశానికి ఎలా వచ్చింది అని? యెరూషలేములో పుట్టిన ఆ సువార్త సముద్రాలు దాటింది, అడవులు దాటింది, రాజుల వ్యతిరేకతలు దాటింది, హింస దాటింది, రక్త సాక్ష్యాల ప్రాణాలు దారబోసింది, చివరికి మన భారతదేశానికి చేరుకుంది. ఆ అద్భుతమైన చరిత్రను ఈ రోజు మనం తెలుసుకుందాం. సుమారు 2000 సంవత్సరాల క్రితం పెంతుకేస్తు పండుగ రోజు యెరూషలేం నగరం సందడిగా ఉంది. ఆ పై అంతస్తులో ఒక గది, ఒక 120 మంది భయంతో నిరీక్షణతో కూర్చున్నారు. వారి యేసు శిలువపై మరణించాడు, సమాధి నుండి లేచారు, ఆకాశానికి వెళ్ళాడు. కాని వెళ్లే ముందు ఒక మాట చెప్పారు. యెరూషలేములోను యూదయలో అంతటను సమరయలోను బూదిగాంధముల వరకును మీరు నాకు సాక్షులవుదురు. బూదిగాంధముల వరకు అంటే భారతదేశం వరకు కూడా అని అర్థం. అకస్మాత్తుగా ఆ గదిలో గాలి సుడిగళ్లు తిరిగాయి. అగ్ని జ్వాలలు ప్రతి ఒక్కరి మీద వాలాయి. పరిశుద్ధాత్మ వారందరినీ నింపింది. పేతురు లేచాడు, మాట్లాడాడు. ఆ ఒక్క రోజు 3000 మంది యేసును అంగీకరించారు. ఆ సువార్త అగ్నిలా అంటుకుంది. కానీ అది యెరూషలేములోనే ఆగిపోలేదు. అపోస్తులు ఆ 12 మంది లోకమంతటికి పోయారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు. పేతురు రోమ్ వెళ్ళాడు, పౌలు యూరప్ వెళ్ళాడు, బరబ్బా అలెగ్జాండ్రియా వెళ్ళాడు, మరియు తోమా అపోస్తులుడు తూర్పు వైపు అంటే భారతదేశం వైపు తిరిగారు. ఇక్కడే మన చరిత్ర మొదలైంది. దోమా పేరు వినగానే మీకేం గుర్తొస్తుంది? సందేశించిన వాడు, యేసు లేచాడని నమ్మలేదు, నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తు చూడకుండా నమ్మను అన్నవాడు. కానీ ఆ దోమనే తర్వాత అందరికంటే దూరంగా వెళ్ళాడు, అందరికంటే ధైర్యంగా నిలబడ్డాడు, అందరికంటే కష్టమైన మార్గం ఎంచుకున్నాడు. సందేశం అతన్ని ఆపలేదు, సాహసం చేయించింది. క్రీస్తు శకం 52లో దోమా అపోస్తులుడు నౌక బయలుదేరారు. అరేబియా సముద్రాన్ని దాటారు, కేరళ తీరంలో అడుగు పెట్టారు. క్రోధయమాలయం, అనుగల్లి, కొడుంగులూర్, అక్కడ అతడు తొలిసారి భారత మట్టిని తాకారు. ఆ క్షణం చిన్నదిగా కనిపెడింది, కానీ ఆ ఒక్క అడుగు 2000 సంవత్సరాల చరిత్రను మార్చింది. దోమా కేరళలో 7 చర్చిలు స్థాపించాడు. అవి ఈనాటికి దోమా చర్చిలుగా ప్రసిద్ధమైనవి. అతను స్థానిక బ్రాహ్మణులకు, రాజులకు, సామాన్య ప్రజలకు సువార్త చెప్పాడు, అద్భుతాలు చేశాడు. 1000 మంది యేసును అంగీకరించారు. కానీ ఈ ప్రయాణం అక్కడే ఆగలేదు. దోమా మరింత తూర్పుకు నడిచారు, తమిళనాడు వైపు వచ్చారు, మైలాపూర్ చేరుకున్నారు. ఈ రోజు చెన్నైలో ఉన్న పవిత్ర స్థలం. అక్కడ అతను సువార్త చెప్పాడు. అక్కడే అతని మీద హింస మొదలైంది. స్థానిక పూజారులు అతన్ని సహించలేకపోయారు. వారతన్ని ఒక కొండ మీదకు తీసుకుని వెళ్లారు. ఆ కొండ ఈనాటి సెయింట్ థామస్ మౌంట్. అక్కడ బల్లెం వేశారు. క్రీస్తు శకం 72లో దోమా అపోస్తలుడు రక్త సాక్షిగా మరణించారు. అతను యేసుని అనుసరించాడు. యేసు చెప్పినట్లే రక్తం దారిపోసి ఆ రక్తం భారతదేశపు మట్టిలో పడింది. ఆ మట్టిలో సువార్త మొలకెత్తింది. దోమా పోయాడు, కానీ సువార్త ఆగలేదు. కేరళలో స్థాపించబడిన ఆ విశ్వాసుల సమూహం, వారు నాసరాయులుగా పిలువబడ్డారు. శతాబ్దాల తరబడి రాజుల పాలనలో హిందూ సాంప్రదాయాల మధ్య, ఒత్తిళ్ల మధ్య వారు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. క్రీస్తు శకం 345లో మళ్లీ ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. సిరియా నుండి ఒక వ్యాపారి వచ్చాడు. అతని పేరు థామస్ ఆఫ్ కానా. అతని వెంట 400 మంది క్రైస్తవులు వచ్చారు. వారు కేరళలో స్థిరపడ్డారు, స్థానిక సమాజంతో కలిసిపోయారు, సువార్తను మరింత బలపరిచారు. ఇది భారతదేశపు క్రైస్తవ చరిత్రలో 2వ ముఖ్యమైన అధ్యాయం. శతాబ్దాలు గడిచాయి, మొఘల్ పాలన వచ్చింది, రాజ్యాలు మారాయి. కానీ కేరళలో ఆ విశ్వాసుల సమూహం పర్వతాల్లో, అడవుల్లో, తీర ప్రాంతాల్లో తమ విశ్వాసాన్ని నిప్పులా కాపాడుకున్నారు. ప్రపంచం వారిని మర్చిపోయినా దేవుడు వారిని మర్చిపోలేదు. క్రీస్తు శకం 1498లో ఒక నౌక అరేబియా సముద్రాన్ని చీల్చుకుంటూ వచ్చింది. వాస్కోడిగామా పోర్చుగల్ నావికుడు కేరళ తీరంలో కోలికోడ్లో అడుగు పెట్టారు. వ్యాపారం కోసం వచ్చారు, కానీ అతని వెంట మిషనరీలు వచ్చాయి. సువార్తకు కొత్త ద్వారం తెరుచుకుంది. ఫ్రాన్సిస్ జేవియర్, ఈ పేరు మీరు వినే ఉంటారు. స్పెయిన్ లో పుట్టాడు. ఒక రాజకుమారుడిగా జీవించవచ్చు, కానీ దేవుని పిలుపు విన్నాడు, ప్రతిదీ వదిలేశాడు. 1542లో గోవాకు వచ్చాడు. అతను తెలుగు, తమిళ, కన్నడ ప్రాంతాల్లో తిరిగాడు. భాష తెలీదు, అలవాట్లు తెలియవు, ఆహారం తెలీదు, అయినా వెళ్ళాడు. అనారోగ్యం వచ్చింది, అయినా వెళ్ళాడు. హింస వచ్చింది, అయినా వెళ్ళాడు. తమిళనాడులో మత్స్యకారుల మధ్య నిలబడి వారి భాషలో యేసు కోసం చెప్పారు. వేలాది మంది బాప్తిసం పొందారు. ఆ మనిషి జీవితం మన హృదయాలకు ఒక పాఠం చెప్తుంది. దేవుడు పిలిచినప్పుడు సౌకర్యాన్ని వదిలిపెట్టి ధైర్యమే సువార్త వేర్లను లోతుగా నాటుతుంది. ఇప్పుడు మనం మన తెలుగు చరిత్రకు వస్తున్నాం. ఇది మనకు అత్యంత ముఖ్యమైన భాగం. క్రీస్తు శకం 1705లో జర్మనీ నుండి 2 యువకులు బయలుదేరారు. బర్తలోమస్ జగన్ బాల్క్, హెన్రిక్ పుట్సావ్. వారు తమిళనాడులో తొలి ప్రొటెస్టెంట్ మిషన్ ప్రారంభించారు. కానీ తెలుగు ప్రజల విషయానికి వస్తే ఒక పేరు చాలా ముఖ్యమైనది, విలియం కేరీ. బాప్టిస్ట్ మిషనరీ 1793లో భారతదేశానికి వచ్చింది. బెంగాలీ, సంస్కృతం, తెలుగు సహా 11
11 భాషల్లో బైబిల్ అనువదించాడు. 1818లో తెలుగు బైబిల్ అనువాదం ప్రారంభమైంది. దేవుని వాక్యం తెలుగులో మాట్లాడింది. ఆలోచించండి, తెలుగులో మొదటిసారి దేవుడు లోకమును ఇంతగా ప్రేమించునని చదివినప్పుడు ఆ మనిషి హృదయంలో ఏం జరిగి ఉంటుంది? ఆ మాటలు ఆ క్షణం తెలుగు వారి గుండెల్లో మొదలయ్యాయి. కానీ నిజమైన మలుపు వచ్చింది 1865లో. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఆంధ్రప్రదేశ్ లో పనిచేయడం మొదలుపెట్టింది. ఎస్ఎస్డే, జాన్ ఈ క్లాఫ్ వంటి మిషనరీలు వచ్చాయి. ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో పనిచేశాయి. కానీ అన్నిటికంటే అద్భుతమైన సంఘటన ఒంగోలు రివైవల్. 1878లో జాన్ క్లాఫ్ ఒంగోలులో పనిచేస్తుండేవాడు. సంవత్సరాలు గడిచే, ఫలితాలు తక్కువగా ఉన్నాయి. నిరాశ కమ్ముకుంది. కానీ అతను ఆగలేదు. 1876 నుండి 78 వరకు తెలుగు నేలపై భయంకరమైన కరువు వచ్చింది. లక్షల మంది మరణించారు. ప్రజలు ఆర్థికంగా, మానసికంగా చాలా బాధపడ్డారు. ఆ సమయంలో జాన్ క్లాఫ్ బాధితుల ప్రజలకి ఆదుకున్నారు. కరువు సమయంలో సహాయం చేశారు. ప్రేమతో సేవించారు. మాటలతో కాకుండా చేతలతో ఆదుకున్నారు. ప్రజల మనసును గెలుచుకున్నారు. ఆ మనిషి చెప్పే మాటలు విన్నారు. యేసు గురించి తెలుసుకున్నారు. 1878లో ఒక్క నెల రోజుల్లో 8691 మంది బాప్తిసం తీసుకున్నారు. చరిత్రలో అతిపెద్ద మాస్ బాప్టిజంలో ఇది ఒకటి. తెలుగు గడ్డ మీద దేవుని ఆత్మ వర్షించింది. ఒంగోలు ఆ రోజు నుండి సువార్త నగరంగా ప్రసిద్ధి చెందింది. విదేశీయులు వచ్చి సువార్త చెప్పారు. కానీ ఆ సువార్తను తమ జీవితాల్లో నిలబెట్టినది మన తెలుగు సోదరులే. ఒంగోలు ప్రాంతంలో ఒక సాధారణమైన మనిషి పెర్సారు బాప్తిసం తీసుకున్నాడు. తన కులం వదిలేశాడు. తన సమాజం తిరస్కరించింది. కానీ అతను ఆగలేదు. తన గ్రామంలో, పక్క గ్రామంలో తిరుగుతూ యేసు కోసం చెప్పాడు. మిషనరీలు రాలేని చోటికి కూడా వెళ్ళాడు. ఈ పెర్సారు వంటి వారు వందలాది మంది ఉన్నారు. వారి పేర్లు చరిత్ర పుస్తకాల్లో లేవు, కానీ దేవుని పుస్తకంలో ఉన్నాయి. వేదనాయకం శాస్త్రి తెలుగు క్రైస్తవ సాహిత్యానికి పితామహుడు. తెలుగులో క్రైస్తవ కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలు ఈ రోజు కూడా మన హృదయాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కర్త, క్రైస్తవ విలువలతో ప్రభావితుడై శ్రీ విద్య, వితంతు వివాహం కోసం పోరాడాడు. క్రైస్తవం కేవలం ఆత్మకు మాత్రమే కాదు, సమాజానికి కూడా వెలుతురు చూపించింది. సువార్త వచ్చిన చోటల్లో స్త్రీలు గౌరవించబడ్డారు. పేదవారికి చదువు వచ్చింది, వైద్యం వచ్చింది, గుర్తింపు వచ్చింది. యేసు అందరినీ ప్రేమించాడు. ఆ ప్రేమ తెలుగు నేలలో కూడా మొలకెత్తింది. ఈ చరిత్ర ఆనందంగా మాత్రమే కాదు, నొప్పితో కూడుకొని ఉంది. సువార్త తెలుగు నేలలో వ్యాపించినప్పుడు వ్యతిరేకత కూడా వచ్చింది. కుటుంబాలు తిరస్కరించాయి. బంధువులు దూరం అయ్యారు. ఆస్తులు పోయాయి. కులాలు వెలివేశాయి. కొందరు మారుమూల గ్రామాల్లో యేసు పేరు చెప్పినందుకు కొట్టబడ్డారు. కానీ ఆ హింస సువార్తను ఆపలేదు. ఆ వ్యతిరేకత విశ్వాసాన్ని చంపలేదు. తిరస్కరణ వారిని వెనక్కి తిప్పలేదు. ఎందుకంటే ఒకసారి యేసును కలిసిన వాడు వెనక్కి వెళ్ళలేడు. 2000 సంవత్సరాల క్రితం తోమా కూడా ఇదే అనుభవించాడు. అతను ముందు సందేహించాడు, తర్వాత విశ్వసించాడు, తర్వాత రక్తం దారబోసాడు. మన పూర్వీకులు కూడా అదే చేశారు. నష్టాలు భరించారు, కానీ యేసును వదిలిపెట్టలేదు. ఆ విశ్వాసపు వారసత్వమే ఈ రోజు మనలో కూడా ఉంది. ఈ రోజు తెలుగు నేలపై లక్షలాది మంది క్రైస్తవులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రతి చోట తెలుగు చర్చిలు ఉన్నాయి. ప్రతి ఆదివారం తెలుగులో ప్రార్థనలు అవుతున్నాయి. యూట్యూబ్ లో కూడా తెలుగు క్రిస్టియన్ కంటెంట్ వేలాది ఛానల్లో నడుస్తున్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఛానల్ యేసున ఆశ్రయం. ఇది కూడా ఒక గొప్ప చరిత్రలో ఒక చిన్న భాగం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ భాగంలో ఉన్నారు. మీరు షేర్ చేసి ఇంకొంతమందికి ఈ వీడియో చూపిస్తే దేవుని కోసం, మన చరిత్ర కోసం ప్రకటించేవారు అవుతారు. అప్పుడు దేవుని చరిత్రలో మీరు కూడా ఇంకో భాగం అవుతారు. తోమాకి తెలుసా 2000 సంవత్సరాల తర్వాత తెలుగులో కూడా యేసు పేరు ప్రకటించబడుతుందని? దేవుని ప్రణాళికలో అద్భుతమైనవి. ఆయనను నమ్మి అనుసరిస్తే ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ సువార్త మన దగ్గరికి రావడానికి ఎంతమంది ప్రాణాలు దారబోసారు, ఎంతమంది సముద్రాలు దాటారు, ఎంతమంది కుటుంబాలను వదిలేశారు, ఎంతమంది రక్త సాక్షులయ్యారు. అంత విలువైన సువార్తను మనం ఏం చేస్తున్నాం? దోమ సందేశించాడు, కానీ ప్రయాణించాడు. మిషనరీలో అలసిపోయారు, కానీ ఆగలేదు. మన పూర్వీకులు హింస భరించారు, కానీ విశ్వాసం వదలలేదు. ఇప్పుడు మన వంతు వచ్చింది. మనం కూడా ఒక్కరికైనా యేసు గురించి చెప్పగలమా? మన ఇంట్లో ఒకరికైనా, మన పక్కింటి వారికైనా, మన ఆఫీస్ లో ఒకరికైనా సువార్త ప్రవాహం ఆగకూడదు. ఈ రోజు నా వంతుగా మీ అందరికీ ప్రకటిస్తున్నాను. మీ వంతుగా మీరు వినడమే కాకుండా దేవుని గురించి ఈ వీడియో మొత్తం, మన చరిత్ర మొత్తం అందరికీ షేర్ చేయండి. అందరూ తెలుసుకునేలా చేయండి. దోమ నుండి మన వరకు వచ్చింది, మన నుండి మన పిల్లల వరకు వెళ్ళాలి. బైబిల్ చెప్తుంది, విన్నవారు లేకుండా నమ్మెదరెట్లు, ప్రకటించేవారు లేకుండా వినదరెట్లు. కాబట్టి ఈ రోజు విన్నవారము మనమే, ప్రకటించేవారు కూడా మనమే. ఈ రోజు మనం దేవుని కోసం ప్రకటిద్దాం, దేవునితోనే ఉందాం. అందరం కలిసి ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, ఈ రోజు ఈ చరిత్రను మాతో పంచుకున్నందుకు నీకు స్తోత్రం. దోమ అపోస్తలుల ద్వారా ఈ సువార్తను భారతదేశానికి
దేశానికి పంపిన నీ ప్రణాళికకు స్తోత్రం. సముద్రాలు దాటిన మిషనరీల విశ్వాసానికి స్తోత్రం. హింస భరించిన మన తెలుగు పూర్వీకుల త్యాగానికి స్తోత్రం. ఈ రోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి సోదరి సోదరులకు నీవు ఆశీర్వదించు. వారి హృదయాల్లో విశ్వాసమును అగ్ని రగిలించు. నీ సువార్తకు సాక్షులుగా జీవించే ధైర్యాన్ని ఇవ్వు. సందేశించిన దోమ వలె సందేహాల మధ్య కూడా నువ్వు నమ్మే విశ్వాసాన్ని ఇవ్వు తండ్రి. ఈ రోజు వేరొకరికి సువార్త చెప్పాలని మనసులో ఉన్న వారికి ధైర్యం ఇవ్వు, మాటలివ్వు, అవకాశం ఇవ్వు. ఈ ఛానల్ ద్వారా వినే ప్రతి వ్యక్తికి నీ సన్నిధిని తెలియజేయ తండ్రి. ఈ సువార్త మరింత ఎక్కువగా వ్యాపించాలి. తెలుగు ప్రజలందరికీ నీ ప్రేమ చేరాలి. ఈ రోజు ఆర్థిక సంక్షోభంలో ఉన్న సోదరులను దీవించు. వ్యాధిలో ఉన్న వారిని స్వస్థపరచు. కుటుంబ సమస్యలతో ఉన్న వారికి శాంతినివ్వు. పిల్లలు లేని తల్లులకు నీ కృపగా అనుగ్రహించు. ఒంటరిగా ఉన్న వారికి నీ సన్నిహిత్యం తోడు చేయి తండ్రి. దోమ నెత్తురు ఈ మట్టిలో పడింది. ఈ తెలుగు గడ్డపై నీ రాజ్యం వ్యాపించాలి, ఇంకా ఎక్కువగా వ్యాపించాలి. ఇంటింట వ్యాపించేలా చూడు తండ్రి. మా అందరికీ తోడు నీడగా ఉండి కాచి కాపాడు ప్రభువా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వీడియోలో మన చరిత్ర కోసం, మన దేవుని కోసం తెలుసుకున్నట్టు అనిపిస్తే మీరు కూడా ఒక నలుగురికి షేర్ చేయండి. ఈ చరిత్ర ప్రతి తెలుగు క్రైస్తవుడు తెలుసుకోవాలి. కింద కమెంట్ లో మీ మనసులో వచ్చిన మాటను చెప్పండి. యేసున ఆశ్రయం ఛానల్ ద్వారా తెలుగు నేలకు సువార్త అందుతూనే ఉంటుంది. మీరు అందులో భాగం అవ్వాలంటే ప్రతి వీడియో అందరికీ షేర్ చేసి ప్రకటించండి. దేవుని పుస్తకంలో ఒక పేజ్ అవ్వండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవుని నామంలో వందనాలు.